కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ కరీంనగర్లో ఏఐటీయూసీ ఆందోళన దిగింది. కమాన్ చౌరస్తా వద్ద రైతు కార్మిక వ్యతిరేక చట్టాల ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి టేకుమండ్ల స్తంభయ్య మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తూ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలు కట్టబెట్టేందుకు వాణిజ్య ఒప్పందాలు చేస్తోందని ఆరోపించారు. దేశానికి వెన్నెముక రైతు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా, సబ్సిడీ రుణాలు ఇవ్వకుండా విత్తనాల ధరలను పెంచుతూ యూరియా ధరలను రెట్టింపు చేస్తోందని విమర్శించారు. ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతుకు గిట్టుబాటు ధర లేకుండా మధ్యదళారిని దోపిడీ చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని 100 రోజుల నుంచి 200 రోజులకు పెంచాలని, రోజువారీ కూలీని 700 రూపాయలకు పెంచాలని తాము డిమాండ్ చేస్తుంటే ఉన్న పథకాన్ని రద్దు చేసి రామ్జీ పథకం పేరుతో ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఈ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు కిట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితోటి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి దుర్మార్గమైన ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక, వ్యవసాయ కార్మికులకు వ్యతిరేకంగా ఏదైతే సంస్కరణలు తీసుకొస్తుందో ఈ సంస్కరణలను వెంటనే రద్దు చేయాలని కిట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తిగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చినటువంటి ప్రతులు ఏదైతే ఉందో ఆ జీవో కాపీ ప్రతులను ఈరోజు కరీంనగర్లో అన్ని కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దగ్ధం చేయడం అనేది జరిగింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఏదైతే అవలంబిస్తున్నదో దానికి వ్యతిరేకంగా మీరు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, అట్లాగే గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతుందో పేరు మార్చి రామ్జీగా పేరు మార్చడం అనేది జరిగింది. దాన్ని వెంటనే రద్దు చేయాలని పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక వర్గం కార్మిక సంస్కరణల పేరుతో 29 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్లను దుర్మార్గంగా తీసుకురావడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం, రైతాంగము అనేక చోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం రైతాంగాన్ని, అలాగే విబి రామ్జీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు కార్మిక వర్గం అందరూ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసి ఈరోజు కరీంనగర్లో 4 లేబర్ కోడ్లను దగ్ధం చేయడం జరిగింది. 4 లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలి. అలాగే రైతాంగాన్ని సంబంధించినటువంటి వాళ్ళను పూర్తిగా